అందరికీ నమస్కారం. ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తుశాస్త్రంలో చాప్టర్ 1 క్షేత్ర పరిజ్ఞానం అంశంలో అపరాజిత పృచ్ఛాను వాస్తుశాస్త్ర గ్రంథంలో స్థలం యొక్క దిశలు పల్లంగా ఉంటే కలిగే ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. ఇక్కడ శ్లోక రూపము అర్థరూపము రెండు ఇవ్వడం జరిగింది. నేను కేవలం అర్థం మాత్రమే చెప్పదలుచుకున్నాను. స్థలం యొక్క తూర్పు దిశ పల్లంగా ఉంటే సర్వదా శ్రేయస్కరం, ఆయుర్దాయం, సంపద, బలం పెంపొందిస్తుంది, ప్రసాదాలకు విభూతి, రాజ్యపూజిత, ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆగ్నేయ దిశ పల్లంగానున్న స్థలం అగ్నిభయం మరియు ఎల్లప్పుడూ శత్రువుల వలన సంతాపం కలిగిస్తుంది, పాపకృత్యాలను చేయిస్తుందని చెప్పడం జరిగింది. అదే దక్షిణ భాగం పల్లంగా ఉన్న క్షేత్రం రోగం, ధనహాని కలిగిస్తుంది మరియు అచ్చట పురుషులు బతకరు, దేవాలయం నిర్మిస్తే దేవునకు కూడా నాశనం కలుగుతుందని చెప్పడం జరిగింది. నైరుతి దిశ పల్లంగా ఉన్నట్లయితే ధనహాని, గృహమందు గల పురుషులకు మృత్యుకరమైన వ్యాధులు వస్తాయి, గృహ యజమానికి మరణం కూడా సంభవిస్తుందని చెప్పడం జరిగింది. పశ్చిమ దిశ పల్లంగానున్న స్థలం ధనధాన్య అదులను నశింపజేస్తుంది, దుఃఖం, వంశనాశనం కలిగిస్తుందని చెప్పడం జరిగింది. వాయువు దిశ పల్లంగానున్న స్థలం శత్రుత్వం, విరాగం, గోత్రక్షయం కలిగిస్తుంది, గృహంలో కన్యకలుండరు, ఎప్పుడు దుఃఖం, భయం కలుగుతుందని, గృహ యజమానికి అజీర్ణ వ్యాధి కలిగిస్తుందని, వాయువు భాగం పల్లంగానున్న స్థలం దోషప్రదమైందని చెప్పడం జరిగింది. ఉత్తరం పల్లంగానున్న స్థలం గౌరవం, లాభం, పుత్ర పౌత్రాది వృద్ధిని, వాంఛాసిద్ధిని, భోగాన్ని, ధనాన్ని కలిగిస్తుందని చెప్పడం జరిగింది. ఈశానం పల్లంగానున్న స్థలం సౌఖ్యం, భార్య సౌఖ్యం, సౌభాగ్యం మొదలగు వానిని వృద్ధి నొందిస్తుంది మరియు ధనదాన ఐశ్వర్యాలను, ధర్మాన్ని వృద్ధి నొందిస్తుంది. ఈశాన్య భాగం పల్లంగానున్న స్థలం శ్రేయస్పదమైందని చెప్పడం జరిగింది. ఇది నమస్కారం. స్వస్తి.